నమస్తే. నేను మీ కృష్ణ. సొంతింటి నిర్మాణం అనేది ప్రతి సామాన్యుడి కల. ఆ కలను సాకారం చేసుకునేందుకు సామాన్యులు అహర్నిశలు కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని కూడబెట్టుకొని, ఆ కూడబెట్టినటువంటి ధనంతో సొంతింటి నిర్మాణం కోసం వారు కృషి చేస్తూ ఉంటారు. అందులో భాగంగా కొంతమందేమో సొంతింటి కలను సాకారం చేసుకునే దాంట్లో భాగంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మంచి రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. మరికొంతమంది అవగాహన లేక తప్పటడుగులు వేస్తూ ఉంటారు, మోసపోతూ ఉంటారు. అసలు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా సామాన్యుడు సొంతింటి నిర్మాణం చేపట్టాలన్నా, సొంతింటి కలను సాకారం చేసుకోవాలన్నా, లేదంటే ఏదైనా స్థలాన్ని కొనుగోలు చేయాలన్నా, ఏదైనా ప్లాట్ని కొనుగోలు చేయాలన్నా వారు ఎలా ఆలోచించాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలి అనే దాని మీద ఈరోజు మనం పూర్తి స్థాయిలో చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, ఎల్పిడిఓ వ్యవస్థాపకులైనటువంటి భరత్ గారు. భరత్ గారితో మాట్లాడదాం. భరత్ గారు, హాయ్ అండి. నమస్తే అండి. సొంతింటి నిర్మాణం అనేది ప్రతి సామాన్యుడు కళ. ఆ కళను సాకారం చేసుకునేందుకు వాళ్ళు చాలా కష్టపడతారు. రూపాయి రూపాయి కూడబెట్టి ఆ కళను సాకారం చేసుకునేలాగా వారు అడుగులు వేస్తూ ఉంటారు. కొంతమంది మంచి నిర్ణయాలు తీసుకొని మంచి సంస్థల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. మరికొంతమంది అవగాహన లేక తప్పటడుగులు వేస్తూ ఉంటారు, మోసపోతూ ఉంటారు. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అసలు ఒక సామాన్యుడు ఇల్లు కొనుగోలు చేయాలన్నా, స్థలాన్ని కొనుగోలు చేయాలన్నా, లేదు అపార్ట్మెంట్లో ఫ్లాట్ని కొనుగోలు చేయాలన్నా వారు ఎలా ఆలోచించాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలి అంటే ఏం చెప్తారు? రైట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి విషయాలు మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ థింగ్, ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తి తాను ఫ్లాట్ తీసుకోవాలనుకున్నా, లేకపోతే ఇల్లు నిర్మించాలనుకున్నా, లేదు అంటే ఒక హై రైజ్ కమ్యూనిటీలో వెళ్ళాలనుకున్నా కానీ కూడా వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి లేమ్యాన్గా ఉంటారు. వాళ్ళు ఎలాంటి అవగాహన లేనప్పుడు ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా నలుగురు ఐదుగురిని విచారించుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు సొంత నిర్ణయాలు తీసుకోవద్దండి. ఎప్పుడంటే ఇది రూపాయి 2 రూపాయలు లేకపోతే షర్టు ప్యాంటు కాదండి కొనేది. స్థిరాస్తి, కదలని ఆస్తి. దానికి సంబంధించినటువంటి విషయాలలో ఏంటంటే తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా లీగల్గా ఒక లాయర్ని అప్రోచ్ అవ్వడం. ఒక ల్యాండ్ తీసుకుంటున్నప్పుడు అంటే ప్లాట్ అలాంటివి తీసుకునేటప్పుడు మీరు ఒక లాయర్ని అప్రోచ్ అయ్యి దాని లింక్ డాక్యుమెంట్స్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి హిస్టరీ ఉంటుంది. ఒక 35 years 40 years హిస్టరీ. సో ఈ ల్యాండ్ ఎంతమంది చేతుల నుంచి మారింది ఏంటి అనే దానిపైన ఒక క్లియర్ కట్ మీకు ఒక పిక్చర్ ఒక లాయర్ త్రూగా, ఒక లీగల్ లాయర్ త్రూగా మీరు వెళ్ళేసి అప్రోచ్ అవ్వాలి. ఫస్ట్ మీరు ల్యాండ్ తీసుకుంటున్నారంటే అది ఎక్కడైనా ఉండేది. మేము గేటెడ్ కమ్యూనిటీలో తీసుకున్నాము, లేదు అంటే ఒక మంచి వెల్ నోన్ పర్సన్ త్రూ మనం వెళ్ళాము అనే దానిపైన కాదండి. ఫస్ట్ మీరు స్వయంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల మీద మోసపోతున్న వారికి మీరు అవగాహన కల్పిస్తూ ఎన్నో వీడియోలు చేసుకున్నప్పటికీ నిజంగా ప్రీ లాంచ్ పేరుతో కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ఇప్పటికి కూడా కస్టమర్లని అంటే ఆఫర్లు పేరు చూపించి అరచేతిలో స్వర్గాన్ని చూపించి వారిని మోసం చేస్తూ ఉన్నారు. వారి పట్ల అవగాహన కల్పించేందుకు మీరు ఎన్నో వీడియోలు చేస్తూ ఉన్నారు. మరి అవి పెరుగుతూనే ఉన్నాయి రోజు రోజుకి, తగ్గతం మాత్రం మనం చూడట్లేదు. ఏంటి దాని మీద ఎలా? రైట్ అండి. ఈ విషయం చెప్పేదానికంటే ముందు నేను ఒక విషయం మీకు కూలంకుషంగా చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడేదానికంటే ముందు దాదాపు ఒక 3-4 years కంప్లీట్ స్టడీ చేశానండి మార్కెట్లో. సో మనకేంటంటే ఈ కోవిడ్కి బిఫోర్ ఈ పాయింట్ ఎందుకు నేను ఖచ్చితంగా మీకు నోట్ చేస్తున్నానంటే, కోవిడ్కి బిఫోర్ మనకు లేబర్ కాస్ట్ ఒకలా ఉండేనండి. కోవిడ్ తర్వాత లేబర్ కాస్ట్ పెరిగిపోయిందండి. మీరు ఈ ప్రీ లాంచ్ ఆఫర్లలో కానివ్వండి, ఈ డిలే అవుతున్నటువంటి ప్రాజెక్ట్స్ విషయాలలో మీరు ఒకసారి గమనించినట్టయితే ఈ ఇంపాక్ట్ అనేది ప్రతి ప్రాజెక్ట్లో ఉందండి. ఇవాళ ఏ బిల్డర్ కూడా ఆన్ టైంలో ఇవ్వలేకపోతున్నటువంటి రీజన్ ఏంటంటే, అప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన సందర్భాలలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒక ప్రాజెక్ట్ అని మనం పేరు తీసుకొని అవసరం లేదండి. సో ఆ ప్రాజెక్ట్స్ ఇన్ టైంలో ఇవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కోవిడ్ అండి. కోవిడ్ వల్ల ఏమైపోయిందంటే వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు ప్రీ లాంచ్ లో ఒక రేటు పెట్టారు, కోవిడ్ వస్తుందనేసి ఎవరు కూడా కలగనలేదు. అది ఒక వాతావరణ హఠాత్తు పరిణామం అనుకోవాలి. అదొక ఎలా అంటే తెలియని ఒక లాంటి పరిస్థితులలో బిల్డర్స్ అండ్ అదే మాదిరి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు. సో బిల్డర్స్ విషయం పక్కన పెడదామండి, ఇండిపెండెంట్ గా హౌసెస్ కట్టుకుంటున్న వాళ్ళ సంగతి కూడా అలాగే ఉండే. వాళ్ళంటే వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి వాళ్ళు భరించుకున్నారు.
ఒక్కొక్కరు 9 నెలల ఇల్లు కాస్త 2 సంవత్సరాలు డిలే అయ్యాయి బికాస్ ఆఫ్ ఓన్లీ రీజన్ లేబర్ షార్టేజ్ వల్ల. లేబర్ అనే వాళ్ళు ఏంటంటే అప్పుడు 500 రూపీస్ ఉన్నటువంటి లేబర్ కాస్ట్ ఇమ్మీడియట్ గా వాళ్ళు 800-900 రూపీస్ ఛార్జ్ చేయడం మొదలు పెట్టారు. సో ఒక బిల్డర్ కి లేబర్ కాస్ట్ పెరిగిందంటే ఎస్ఎఫ్టీ పైన ఒక రేట్ అనేది పెరుగుతుంది. సో ఇలాంటి సందర్భాలను కళ్ళారా చూసినటువంటి వ్యక్తిని నేను స్వయంగా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనేసి మార్కెట్ లో దిగినప్పుడు నేను R&D చేశానండి. చూస్తే ప్రతి ప్రాజెక్ట్ లో ఎనీ ఎనీ బిల్డర్ ప్రతి ప్రాజెక్ట్ లో అన్సోల్డ్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయండి. వాళ్ళు మీరు ఫోన్ చేసి మాకు ప్రాపర్టీ కావాలంటే లాస్ట్ ఒక 10 ఫ్లాట్స్ మిగిలి ఉన్నాయి, లేకపోతే 5 ఫ్లాట్స్ మిగిలి ఉన్నాయి అనేసి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు ఇప్పటి వరకు కూడా. నేను అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే మీరు కస్టమర్ వచ్చినప్పుడు కస్టమర్ కి సరైనటువంటి సమాచారం ఇచ్చేసి సరైనటువంటి ప్రైసెస్ లో మీరు ఆ యొక్క రేట్స్ ని నిర్ధారించేసి వాళ్ళని క్లోజ్ చేసుకోండి. అసలు ఆ ప్రాజెక్ట్ ఎంత వరకు కంప్లీట్ అయ్యింది, ఎస్ మరి ఎంత మిగిలి ఉంది, ఎన్ని రోజుల్లో లేకపోతే ఎన్ని నెలల్లో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేది పూర్తి సమాచారాన్ని గనక కస్టమర్ కి మీరు ఉన్నట్టుగా చెప్తే కస్టమర్ కూడా ఆగేటువంటి పరిస్థితి అయితే ఉండదు. కానీ ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇదిగో ఈ రోజు అంటారు, అదిగో రేపు అంటారు, అదిగో ఎల్లుండి అంటారు, కానీ కస్టమర్ల దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బులకి వారికి ఇన్ టైంలో మాత్రం ఆ ప్రాజెక్టులని ఆ ఫ్లాట్లని అందించడంలో విఫలం అవుతూ ఉన్నారు. ఏంటి దీన్ని ఎలా చూడాలి? మరి ఫస్ట్ థింగ్ అండి, ఇప్పుడు 2024 తర్వాత స్టార్ట్ అయినటువంటి ప్రాజెక్ట్స్ అండి నాకు తెలిసి మ్యాక్సిమం కూడా అన్ని కూడా ఇన్ టైంలోనే వాళ్ళు ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తారనేసి మనం ఆశిద్దామండి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి మార్కెట్ అయితే చాలా స్లో ఉందండి. అది ఎలా అంటే అటు మరీ హైగా ఉన్నదని చెప్పలేము, మరీ లోగా ఉన్నదని చెప్పలేము. ప్రైసెస్ అనేటివి ఏంటంటే చాలా ఓవర్గా కోట్ చేస్తున్నారు బిల్డర్స్. అసలు వారి సామాన్యుడికి అందుబాటు ధరలు లేని విధంగా ఉందండి. మా ఎల్పిడిఓ ముఖ్యమైన ఉద్దేశం కూడా ఏంటంటే స్థానికులు అంటే తెలుగు రాష్ట్రాలలో ఉన్న వాళ్ళు స్థానికంగా వాళ్ళు సొంత ఇల్లు కలని నెరవేర్చుకునే దిశగా ఎలా చేస్తే బాగుంటున్న దానిపైన ప్రతి బిల్డర్ దగ్గరికి వెళ్ళేసి మేము మాట్లాడుతున్నామండి. ఇవాళ నగర నిర్మాణంలో బిల్డర్స్ యొక్క పాత్ర మరవలేదు. ఎందుకంటే ఈ నగరం అనేది ఇంత అభివృద్ధి చెందిందంటే బిల్డర్స్ ఎంతో రిస్క్ తీసుకుని వాళ్ళు బిల్డింగ్ కడతారు. సో కట్టిన బిల్డింగ్ వాళ్ళకి సేల్ అవ్వాలి. సేల్ అవ్వాలంటే ఎంతమంది బయట వాళ్ళు కొంటారు చెప్పండి మీరే. సో లోకల్ వాళ్ళు కొనే విధంగా అంటే లోకల్ ఇన్కమ్ కూడా పెరగాలి. ఆ ఇన్కమ్ అనేది ఆ రేట్స్ కి ఈక్వల్ గా లేదు. అసలు బిల్డర్ అంటే నిర్ణయించినటువంటి ధర సామాన్యులకు అందుబాటులో ఉందా? లేదండి, అదే కదా నేను చెప్పేది. సామాన్యులకు అందుబాటులో మామూలుగా ఏంటంటే హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్ లిమిట్స్ లో మీరు ఒక ఫ్లాట్ కొనాలన్నా కూడా మినిమం 1 crore 1.5 crore మినిమం ఉందండి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సగటు తన శాలరీని బేస్ చేసుకుని తన ఒక ఇల్లు కొనాలంటే లైఫ్ లాంగ్ ఈఎంఐ కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందండి. నిజాయితీగా కనుక అతను బ్రతకాలనుకుంటే ఈ భూమి పైన అలాంటి పరిస్థితులు మీరు తరచూ చూస్తుంటారు. సో ఈ రేట్స్ల విషయంలో ఏంటంటే ఈ యొక్క సామాన్యునికి అందుబాటు ధరలు వచ్చే విధంగా ఉండాలి అంటే గవర్నమెంట్ కూడా కొన్ని చర్యలు తీసుకోవాలండి. కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అవుతుంది, దాన్ని బేస్ చేసుకొని ల్యాండ్ కాస్ట్ ఎంత అవుతున్నది, దానికి ఒక రేట్ అనేది ఫిక్స్ చేసి ఇది బేసిక్ ప్రైస్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ లో కదా, ఇప్పుడు రిజిస్ట్రేషన్ అమౌంట్ అనేసి ఎలా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎలాగైతే కోట్ చేస్తున్నారో ఒక సంస్థ అంటే రేరా లాంటి సంస్థలు ముందుకు వచ్చేసి పలానా ఏరియాలో సర్వే చేసిన తర్వాత ఈ రేటు ఫిక్స్ చేసి బిల్డర్ కాస్ట్ ఇంత, ల్యాండ్ కాస్ట్ ఇంత, అలా ఒక ట్రాన్స్పరెన్సీని తీసుకురావాలనేసి కోరుకుంటున్నామండి. సో దట్ ఏమైపోతుందంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు కూడా వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. అసలు సామాన్యుడు తన కళని సాకారం చేసుకోవాలంటే ఎలా ఆలోచించాలి, ఎవరిని అప్రోచ్ చేయాలి? రైట్ అండి, ఒకవేళ ఇవాళ ప్రాపర్టీస్ కొనాలి అంటే వాళ్ళు ఎక్కడో ఇంకో ప్రాపర్టీ డిస్పోజ్ చేసి ప్రాపర్టీ కొనాల్సినటువంటి పరిస్థితి ఉందండి హైదరాబాద్ లో మటుకు. అది 100% మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది ఒక సత్యమైనటువంటి నిజం. మధ్యతరగతి కుటుంబాల విషయంలో నేను చెప్తున్నాను. ఓకే, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉండొచ్చు, మాకు హై అండ్ ఎంఎన్సీలలో మాకు హై అండ్ పేమెంట్స్ ఉన్నాయంటే వాళ్ళ విషయంలో నేను మాట్లాడట్లేదు. మిడిల్ అండ్ మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కొనాలి అంటే మళ్ళీ ఒక దగ్గర అమ్మేసేసి ఆ డబ్బుని జమ చేసుకునేసి బ్యాంక్ లోన్స్ త్రూగా ఇవాళ ఇల్లు కొనాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో అలాంటప్పుడు వాళ్ళు కనుక ప్రాపర్టీలు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు వాళ్ళు ఖచ్చితంగా అండి ఒక అడ్వైజర్ని అడ్వైజ్ చేసుకునేసి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అనే దానిపైన అవగాహన తెచ్చుకునేసి, అంటే ల్యాండ్ విషయంలో నేను చెప్తున్నాను. అదే వాళ్ళు ఒక హై రైజ్ అపార్ట్మెంట్స్ లో కానివ్వండి, లేదు అంటే ఎక్కడెక్కడ గేటెడ్ కమ్యూనిటీస్లలో మీరు కొనబోయే ముందు ఖచ్చితంగా ఆ ప్రాపర్టీ అనేది టీఎస్ రేరా నుంచి అప్రూవ్డ్ ఉంటుంది. అప్పుడు ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ ఒకసారి అప్రోచ్ అవ్వండి.
కానీ ఏజెంట్ త్రూ వెళ్ళండి, నమ్మకమైనటువంటి ఏజెంట్ త్రూ వెళ్ళండి మీరు. సో ఏజెంట్ ఏంటంటే 4 విషయాలు 4 కోణాల నుంచి ఆలోచిస్తాడు ఆ ప్రాజెక్ట్ పైన. సో మీరు ఏంటంటే మీరు అంటే ఏజెంట్లు అంటే ఎవరిని నమ్మాలి? రెరా అప్రూవ్ ఉన్న ఏజెంట్లను నమ్మాలి. అండ్ దాని తర్వాత మీరు లోకల్లో ఉన్నటువంటి అడ్వైజర్స్ ని నమ్మాలి. వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవాలి. మీరు ఏజెంట్స్ ని మీరు డైరెక్ట్ గా వెళ్ళాల్సిన అవసరం లేదండి, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవాలి. మీరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్న తర్వాత ఏజెంట్లకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు సామాన్యులు ఎలా తెలుసుకోవాలంటారు? వెబ్సైట్స్ ఉన్నాయండి. ఓకే. అండ్ మీకు రేరా అప్రూవ్డ్ ఏజెంట్స్ యొక్క లిస్ట్ అనేసి రేరా వెబ్సైట్ లో ఉంటుంది. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ పొందుపరిచి ఉంటాయి. సో ఇలాంటి అప్రోచ్ అయ్యే చాలా మార్గాలు ఉన్నాయి. ఒక కస్టమర్ అనే వాళ్ళు నష్టపోకుండా ఉండే విధంగా తగు చర్యలు అయితే తీసుకున్నది గవర్నమెంట్. సో ఇప్పుడు నోయిడా లాంటి ప్రాంతాలలో ఖచ్చితంగా కూడా బిల్డర్ అనేవాడు డైరెక్ట్ కస్టమర్ అప్రోచ్ అవ్వట్లేదండి. ఇప్పుడు అక్కడంతా కూడా హై అండ్ సెగ్మెంట్లలో ఏమైపోయిందంటే దే ఆర్ గోయింగ్ త్రూ ఏజెంట్ ఓన్లీ. ఎందుకంటే ఇక్కడ బిల్డర్ కి కస్టమర్ కి మధ్యలో ఒక వారధిగా ఒక ఛానల్ పార్ట్నర్ అంటారు. సో ఏజెంట్, టిఎస్ రేరా అప్రూవ్డ్ ఏజెంట్స్ కానివ్వండి, ఆ ప్రాజెక్ట్ పైన ఖచ్చితంగా ఒక కంప్లీట్ పిక్చరైజేషన్ ఉంటుంది ఏజెంట్ కి. సో ఈ విషయాన్ని నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఇవాళ కొన్ని ప్రాజెక్ట్స్ లో జరిగినటువంటి విషయాల దృష్ట్యా మీకు ఈ విషయం చెప్తున్నానండి. ఇప్పుడు మీరు బుకింగ్ చేసేబోయే ముందు మీరు కంపెనీ త్రూ వెళ్ళాము అనుకుంటారు చాలా మటుకు. సో మీరు బుకింగ్ చేసేటప్పుడు సిఆర్ఎం ఒకరు ఉంటారు. మళ్ళీ దాని తర్వాత మీరు 4వ ఇన్స్టాల్మెంట్ 5వ ఇన్స్టాల్మెంట్ కట్టేటప్పుడు, ఎందుకంటే కంపెనీ ఎంప్లాయీ మే చేంజ్, ఏజెంట్ అనేవాడు ఇది బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకొని ఉంటాడు. దీంట్లోనే ఆ ప్రాజెక్ట్ విషయంలో చాలా విషయాలలో తెలుసుకునేసి ఉంటాడు అక్కడ. అండ్ ఈ ఏజెంట్ త్రూగా మీరు వెళ్తే ఏంటంటే ఏజెంట్ కి కమిషన్ అయితే తీసుకోరండి. దేర్ ఈస్ నో కమిషన్ ఫర్ ఏజెంట్స్. కస్టమర్ త్రూ కమిషన్ అని అనుకుంటారు, కమిషన్ ఉండదు ఏజెంట్స్ కి. ఇట్స్ కంప్లీట్లీ అదొక పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ బిల్డర్ అసైన్డ్. సో దాన్ని బేస్ చేసుకుని ఈ సిస్టమ్ వర్క్ అవుతుంది. సో మీరు అలా వెళ్ళారు అని అనుకోండి, అప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా ఏదైనా కూడా మీకు ఒక మధ్యవర్తి అనే వ్యక్తి ఉంటాడు. సో మీకు ఒక బలం అనేది ఉంటుంది. మీరు డైరెక్ట్ వెళ్ళేసేసి అక్కడ మన వెంచర్స్ దగ్గరనో లేకపోతే హైరైజ్ అపార్ట్మెంట్స్ దగ్గరనో మీరు ఒకలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసినంత మాత్రాన ఎటువంటి లాభం మీకు జరగదు. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఎప్పుడైనా కానీ కూడా 4-5 దిక్కుల అవగాహన తెచ్చుకున్న తర్వాతనే మీ రూపాయి పెట్టుబడి స్థిరాస్తులలో పెట్టాలని కోరుకుంటున్నామండి. ఓకే అండి, థ్యాంక్ యూ.